హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో ఐజిఎస్టీ పర్చేజ్ ఇన్వాయిస్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐజిఎస్టీ అంటే ఏంటంటే జిఎస్టీలో ఒక టైప్. ఐజిఎస్టీ అనేది ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఐజిఎస్టీ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది జిఎస్టీలో ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్. ఈ ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే గూడ్స్ అనేవి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కు పర్చేస్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు ఐజిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. అదేవిధంగా గూడ్స్ అనేది ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, ఇంపోర్ట్ చేసినప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఆల్రెడీ నేను ఈ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో జిఎస్టీ గురించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూసారంటే మీకు జిఎస్టీ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను జిఎస్టీ టాపిక్స్ లింక్ పెడతాను. ఫస్ట్ జిఎస్టీ టైప్స్ వీడియో చూసారంటే మీకు ఐజిఎస్టీ అంటే ఏంటి, సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని ఫుల్ క్లారిటీ వస్తుంది. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఇప్పుడు ఐజిఎస్టీ పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో టాలీ ఫ్రైమ్లో చూద్దాము. సో మనం గూడ్స్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కు పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ఐజిఎస్టీ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశాను. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇంటర్ స్టేట్ పర్చేస్ ఎగ్జాంపుల్స్. పర్చేస్డ్ కెమెరాస్ 30 నెంబర్స్ అట్ 8,700 ఈచ్. స్పీకర్స్ 23 నెంబర్స్ 27,000 ఈచ్ from Sony World. GST rate is 5%. outside state హైదరాబాద్. మనం హైదరాబాద్ నుంచి టు హైదరాబాద్ స్టేట్లో ఉంది కంపెనీ. ఆ కంపెనీ నుంచి కెమెరాస్ ప్లస్ స్పీకర్స్ పర్చేస్ చేస్తున్నాము. సోనీ వరల్డ్ నుంచి పర్చేస్ చేస్తున్నాము. జిఎస్టీ రేట్ ఇస్ 5%, బోత్ ఆఫ్ దెమ్, కెమెరాస్ అండ్ స్పీకర్స్కి. సో ఇప్పుడు ఈ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో మనం ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో మెయిన్ గేట్ నేను టాలీ ఫ్రైమ్కి వెళ్ళాను. ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. నేను ఆల్రెడీ F11 ఫీచర్స్ కూడా యాక్టివేట్ చేసుకొని ఉన్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను F11 ఫీచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అని. సో కంపెనీ క్రియేట్ చేసుకొని F11 ఫీచర్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనము క్రియేట్కి వెళ్ళాలి. సో నా ప్రీవియస్ వీడియోస్ చూసారంటే F11 ఫీచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలుస్తుంది. ఫస్ట్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాం. క్రియేటు లెడ్జర్స్. ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి ఫస్ట్ మనం? ఇంటర్ స్టేట్ STAT ఇంటర్ స్టేట్ పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఇంటర్ స్టేట్ పర్చేజ్ అట్ 5%. సో 5% ఎందుకంటే మనం 5% గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి 5% మెన్షన్ చేసుకోవాలి. సో అండర్ గ్రూప్ పర్చేజ్ అకౌంట్ కింద. సో నాట్ అప్లికబుల్. ఈజ్ జిఎస్టీ అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. సో డిస్క్రిప్షన్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంట్రీ చేయని అవసరం ఉండదు. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మనం ఇప్పుడు ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి సో మనము ఇంటర్ స్టేట్ పర్చేస్ ట్యాక్సిబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్ స్టేట్ పర్చేస్ ట్యాక్సిబుల్. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో 5%. మనము గూడ్స్ అనేవి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 1% మాత్రమే యూజ్ చేస్తాము. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది లేదు మనకి. ఓన్లీ ఐజిఎస్టీ ట్యాక్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 5% ఇచ్చాము. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 0 చేసుకోవాలి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేద్దాం. నెక్స్ట్ పార్టీ నేమ్ క్రియేట్ చేసుకోవాలి మనం. సోనీ వరల్డ్ అనే కంపెనీలో మనం పర్చేస్ చేస్తున్నాం. సోనీ వరల్డ్ కంపెనీ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. వీళ్ళు వచ్చి సండీ క్రెడిటార్స్, సప్లయర్ కాబట్టి సండీ క్రెడిటార్స్. సో ఇక్కడ మనం అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే మన కంపెనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది, వాళ్ళ కంపెనీ ఏ స్టేట్లో ఉంది? తెలంగాణ స్టేట్లో ఉంది. సో కాబట్టి మనం అడ్రస్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. హైదరాబాద్, తెలంగాణ. సో ఇక్కడ తెలంగాణ స్టేట్ తీసుకోవాలి. సో మనము సప్లయర్ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు అడ్రస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సోనీ వరల్డ్ కంపెనీ వాళ్ళు రెగ్యులర్ డీలరా అన్రిజిస్టర్డ్ డీలరా తీసుకోవాలి. రెగ్యులర్ డీలరు. జిఎస్టీ టిన్ నెంబర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఇక్కడ. సో ఇప్పుడు ఎస్ చేసుకుందాం. రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరు. అసెసీ ఆఫ్ అదర్ టెరిటరీ నో. ఇవన్నీ నో పెట్టేసుకోవాలి.
ఎంటర్ ప్రెస్ చేద్దాం, సేవ్ చేద్దాం స్క్రీన్. సో సోనీ వరల్డ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఐజిఎస్టీ లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలి. ఐజిఎస్టీ మనం ఐజిఎస్టీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఐజిఎస్టీ అండర్ గ్రూపు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వస్తుంది. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైపు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, పర్సంటేజ్ ఇవ్వనవసరం లేదు. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో రిక్వైర్డ్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే ఎలా చూద్దాం. ఇంటర్ స్టేట్ సేల్స్, మనము గూడ్స్ అనేవి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి సేల్ చేస్తున్నాం. అప్పుడు ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. లెడ్జర్స్ అని ఒకేసారి క్రియేట్ చేసుకుందాం. సోల్డ్ 50 నెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ఏసీస్ అట్ 45,000 ఈచ్, డిస్కౌంట్ అట్ 7%. RMZ group of companies in Kerala state, GST rate is 28%. సో మనము గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాం. 50 నెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ఏసీస్ 45,000 ఈచ్ RMZ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సేల్ చేస్తున్నాం. వీళ్ళు కేరళ స్టేట్లో ఉన్నారు. GST రేట్ ఇస్ 28%. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ ఎలా చేయాలో చూద్దాం. సో మనము ఎంత ఉంది మనకి ట్యాక్స్ రేట్ ఇక్కడ 28% ఉంది కాబట్టి ఇంటర్ స్టేట్ సేల్స్ అట్ 28% లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఇంటర్ స్టేట్ సేల్స్ అట్ 28%. అండర్ గ్రూప్ సేల్స్ కింద వస్తుంది. టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్. ఈజ్ జిఎస్టీ అప్లికబుల్. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. సో ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. సో పర్సంటేజ్ ఆఫ్ రేటు 28%. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఒకటే వస్తుంది. ఇక్కడ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ మనం క్యాలిక్యులేట్ చేయము, 0 చేసేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేద్దాం. గూడ్స్ తీసుకుందాం. సో సేవ్ చేద్దాం స్క్రీను. నెక్స్ట్ పార్టీ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఎవరికి సేల్ చేస్తున్నాం, మనము RMZ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి. సో RMZ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళు వచ్చి సన్రీ డెటార్స్ వీళ్ళు. సో ఎంటర్ ఇచ్చేద్దాం. వీళ్ళ అడ్రస్ మెన్షన్ చేసుకోవాలి, కేరళ. సో ఇక్కడ స్టేట్ వచ్చి కేరళ. RMZ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేరళలో ఉన్నది. సో వీళ్ళు రెగ్యులర్ డీలరా అన్రిజిస్టర్డ్ డీలరా అని మీరు తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం స్క్రీన్. నెక్స్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకున్నాం. పర్చేజ్ అండ్ సేల్స్ లెడ్జర్. ఇప్పుడు ఇన్వాయిసెస్ క్రియేట్ చేయాలి. ఇన్వాయిస్ క్రియేట్ చేయడానికి ముందు మనము స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్కి వెళ్దాము. ఇక్కడ స్టాక్ ఐటమ్స్ తీసుకుందాం. స్టాక్ ఐటమ్, ఏ ఐటమ్ పర్చేస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో ఏ ఐటమ్స్ పర్చేస్ చేస్తుంటే ఆ ఐటమ్స్ చేయాలి, ఏ ఐటమ్స్ సేల్ చేస్తుంటే ఆ ఐటమ్స్ చేయాలి. మనం ఇప్పుడు ఇక్కడ మనము కెమెరాస్ పర్చేస్ చేస్తున్నాము. కెమెరాస్ క్రియేట్ చేసుకోవాలి స్టాక్ ఐటమ్స్. సో అండర్ ప్రైమరీ నెంబర్స్, ఇక్కడ ఈజ్ జిఎస్టీ అప్లికబుల్. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. సో HSN కోడ్ మెన్షన్ చేసుకోవాలి. ఆన్ వాల్యూ, క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సిబిలిటీ ట్యాక్సిబుల్. సో ఇప్పుడు ట్యాక్స్ రేట్ అనేది మెన్షన్ చేసుకోవాలి కెమెరాస్కి. పర్చేస్ అట్ ఎంత ట్యాక్స్ రేటు కెమెరాస్కి 5% వేసాము. సో 5%. సో ఇక్కడ ట్యాక్స్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనము సెంట్రల్ ట్యాక్స్ 0 వస్తుంది, స్టేట్ ట్యాక్స్ 0 వస్తుంది. ఎందుకంటే ఐజిఎస్టీ ఓన్లీ సింగిల్ రేట్ ఉంటుంది. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. సేవ్ చేసేద్దాం. నెక్స్ట్ కెమెరాస్ అయిపోయిన తర్వాత స్పీకర్స్ పర్చేస్ చేస్తున్నాం. అండర్ ప్రైమరీ నెంబర్స్. సో ఇస్ జిఎస్టీ అప్లికబుల్. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. స్పీకర్స్ HSN కోడ్ మెన్షన్ చేయాలి. సో ఆన్ వాల్యూ, ట్యాక్సిబుల్, ట్యాక్స్ రేట్ అనేది ఇవ్వాలి 5%. సో 0 చేసేద్దాం. సో ఎంటర్ ఇద్దాం. గూడ్స్ సేవ్ చేద్దాం స్క్రీన్. సో నెక్స్ట్ ఏ ఐటమ్స్ సేల్ చేస్తున్నామో ఐటమ్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా మనం. సోల్డ్ 50 నెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ఏసీస్ అనేవి సేల్ చేస్తున్నాం మనం. అండర్ ప్రైమరీ నెంబర్స్ అప్లికబుల్ ఎస్. సో సెంట్రల్ ఏసీస్ HSN కోడ్ ఇవ్వాలి. ఆన్ వాల్యూ, ట్యాక్సిబుల్, ట్యాక్స్ రేట్ ఎంత సెంట్రల్ ఏసీస్కి 28% ఐ థింక్. సో 28%, సెంట్రల్ ఏసీస్కి 28%. సో ఇప్పుడు సెంట్రల్ ట్యాక్స్ 0 చేసుకోవాలి, స్టేట్ ట్యాక్స్ 0 చేసుకోవాలి. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. గూడ్స్. సో సెంట్రల్ ఏసీస్ మన దగ్గర
ఎన్ని సేల్ చేస్తున్నాం మనం 30 నెంబర్స్ అనేవి 50 నెంబర్స్ సేల్ చేస్తున్నాం. నా దగ్గర ఓపెనింగ్ స్టాకు 60 నెంబర్స్ ఉంది. సో 40,000 రూపీస్ కాస్ట్. ఈచ్ ఏసీ కాస్ట్ 40,000. వాల్యూ ఆటోమేటిక్గా వస్తుంది. సేవ్ చేద్దాం. సో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్స్కి వెళ్ళాలి. ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేయాలంటే ఓచర్స్కి వెళ్ళాలి. ఫస్ట్ పర్చేజ్ ఓచర్. సో సప్లయర్ ఇన్వాయిస్ నెంబరు, డేటు, పార్టీ నేమ్. ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం మనం? సోనీ వరల్డ్ నుంచి పర్చేస్ చేస్తున్నాం. సో ఇక్కడ రిసిప్ట్ నోట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఈ స్క్రీన్ని మీరు స్కిప్ చేసేయండి, ఏమీ రికార్డ్ చేయని అవసరం ఉండదు. నెక్స్ట్ పార్టీ డీటెయిల్స్ ఆల్రెడీ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు రికార్డ్ చేసేసాము. ఎంటర్ ఇచ్చేయండి, స్క్రీన్ సేవ్ అవుతుంది. ఏ ఐటమ్ పర్చేస్ చేస్తున్నాం? ఫస్ట్ మనము కెమెరా పర్చేస్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనము కెమెరాస్ పర్చేస్ చేస్తున్నాం. 30 నెంబర్స్ పర్చేస్ చేస్తున్నాం. క్వాంటిటీ వచ్చి 30 నెంబర్స్. కాస్ట్ ఎంత? వన్ కెమెరా కాస్ట్ 8,700 రూపీస్. 8,700 రూపీస్. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఎంటరు. ఇక్కడ పర్టికులర్స్ దగ్గర పర్చేస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ అటు 12% తీసుకోవాలి. పర్చేస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ అటు 12%. సో 12% కాదండి, 5% కదా. కెమెరాస్ ప్లస్ స్పీకర్స్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి వీటి రేట్ 5%. సో పర్చేస్ అటు 5% లెడ్జర్ మనం క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు Alt-C ప్రెస్ చేయండి. Alt-C ప్రెస్ చేసి పర్చేస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ అన్రిజిస్టర్డ్ డీలర్ అట్ 5%. అన్రిజిస్టర్డ్ డీలర్ అట్ 5%. సో ఇది వచ్చి మనకి పర్చేస్ కింద వస్తుంది, పర్చేస్ అకౌంట్ కింద వస్తుంది. సో నెక్స్ట్ జిఎస్టీ అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. డిస్క్రిప్షన్లో ఏమీ రికార్డ్ చేయకూడదు. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇంటర్స్టేట్ పర్చేస్ ట్యాక్సబుల్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనము రేట్ అనేది 5% ఇవ్వాలి. ఇక్కడ 0 చేసేసుకోవాలి. సో గూడ్స్. సో లెడ్జర్ క్రియేట్ చేసాం. సో పర్చేస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ అట్ 5%. నెక్స్ట్ స్పీకర్స్. సో స్పీకర్స్ ఎన్ని పర్చేస్ చేస్తున్నాం మనం? 23 పర్చేస్ చేస్తున్నాం. 2,700 ఈచ్. సో క్వాంటిటీ 23, 2,700 ఈచ్. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ పర్చేస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ అట్ 5% తీసుకోవాలి. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేద్దాం. సేవ్ చేద్దాం స్క్రీన్. ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఐజిఎస్టీ. చూడండి, ఐజిఎస్టీ ట్యాక్స్. సో మనము ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇలా ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఇప్పుడు సేల్స్ సెలెక్ట్ చేసుకుందాం. పార్టీ నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ ఎవరికి సేల్ చేస్తున్నాం మనం? ఆర్ఎంజెడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సేల్ చేస్తున్నాం. ఆర్ఎంజెడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో ఎంటర్ ప్రెస్ చేసి ఈ స్క్రీన్ సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ పార్టీ డీటెయిల్స్ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ సేవ్ చేసుకుందాం. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఐటమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాం మనం? సెంట్రల్ ఏసీ సేల్ చేస్తున్నాం. సో క్వాంటిటీ వచ్చి ఎన్ని సేల్ చేస్తున్నాం చూద్దాం ఒకసారి. సోల్డ్ 50 నెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ఏసీస్ 45,000 ఈచ్. సో 50 నెంబర్స్ సేల్ చేస్తున్నాం. సెల్లింగ్ కాస్ట్ 45,000. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ ఇంటర్స్టేట్ సేల్స్ అట్ 28% తీసుకోవాలి. పర్టికులర్స్ దగ్గర ఒకే ఒక ఐటమ్ సేల్ చేస్తున్నాం. ఇప్పుడు ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇలా. సో ప్రొవైడ్ జిఎస్టీ డీటెయిల్స్ అంటే మన ఇన్వాయిస్ వాల్యూ 50,000 పైన ఉంది కాబట్టి ఇన్వాయిస్ ఈవే బిల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీకు కావాల్సితే ఎస్ చేసుకోవచ్చు, లేకపోతే నో ప్రెస్ చేసుకొని స్క్రీన్ సేవ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేద్దాం ఇన్వాయిస్. సో మనము ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ఐజిఎస్టీ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను జిఎస్టీ సర్వీస్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్.